వెల్కమ్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు ఒక సంఘటన జరిగిందండి, బాధాకరమైన సంఘటన. నేను నా ఫ్రెండ్ పొద్దున 10 గంటలకి నా బండి మీద 2 వీలర్ మీద నేషనల్ హైవే నెంబర్ 63 టువర్డ్స్ వరంగల్ వెళ్తున్నాం. ఆల్మోస్ట్ భువనగిరి టోల్ గేట్ రీచ్ అవుతున్నాం. ఇంకా టోల్ గేట్ వస్తుంది అని అంటే మనకి 2 వీలర్స్కి లెఫ్ట్ సైడ్ నుంచి ఉంటుంది కదా అలవెన్స్. సో లెఫ్ట్ దిగుతున్నాం అంతే, సైడ్కి కొంచెం కూడా గ్యాప్ తక్కువనే ఉంది మాకు. ఆ ప్లాట్ఫామ్, ఆ షోల్డర్ అంటాం కదా మనం, లెఫ్ట్ సైడ్కి. నేను 40లో ఉన్నా, నా వెనక నుంచి సడన్గా ఒకడు త్రిబుల్స్, వాడు వెనక ఇద్దరు అమ్మాయిలు టక్కుమని నాకు లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేశాడు. సడన్ లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేస్తాడా, చేశాడు. అక్కడ గ్యాపే లేదు, నాకు పక్కన షోల్డర్కి గ్యాప్ లేదు. నా రేర్ వ్యూ మిర్రర్, లెఫ్ట్ రేర్ వ్యూ మిర్రర్కి తగిలితే నా బండి, నేను నా ఫ్రెండ్ ఇద్దరం గర్రమని రోడ్డు మీద గీరుకుపోయింది. ఎంత గీరుకుపోయిందంటే ఆ తార్ రోడ్ మీద నా బండి హ్యాండిల్ ప్లస్ బంపర్ రాడు అట్లా లైన్స్ పడ్డాయి, ఒక 10-12 మీటర్స్ అంత స్ట్రాంగ్గా గీసుకుపోయినాయి. నా లెఫ్ట్ సైడ్ బంపర్ రాడు మొత్తం బెండ్ అయిపోయింది లోపలికి. ట్యాంక్లో నుంచి ఆయిల్, పెట్రోల్ అంతా లీక్, ఫుల్ ట్యాంక్ కొట్టించా అప్పుడే, పెట్రోల్ అంతా లీక్. మేము ఎంత పడ్డామంటే ఆ బంపర్ రాడ్ ఆపినప్పటికీ మా ఇద్దరు జీన్స్ ప్యాంట్లు చిరిగిపోయి లోపల మా మోకాలు చెప్పులు ఎగిరిపోయినాయి. మోకాలకి దెబ్బలు, చెప్పులు తెగిపోయినాయి, కొత్త చెప్పులు. ఇంకానేమో చేతికి దెబ్బలు, చేతికి మోచేతికి మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా దెబ్బలు తగిలినాయి. మేము లేవలేని పరిస్థితిలో ఉన్నాము, అక్కడే కూర్చున్నాము. బండి పాపం వేరే వాళ్ళు వచ్చి తీశారు. వీళ్ళు ఎంత స్పీడ్లో ఉన్నారంటే 80 పైన ఉంటారు త్రిబుల్స్లో. వాళ్ళ బండి ఆగలేదు, 300 మీటర్స్ పైన వెళ్ళి ఆగింది. 300 మీటర్స్ అక్కడ బండి పెట్టి వెనకకు వచ్చారు బుద్ధిమంతులు వీళ్ళు. వెనకకు వచ్చి ఇద్దరు అమ్మాయిలు వీళ్ళు వచ్చి, సారీ అండి మాదే తప్పు అన్న. అరే నీదే తప్పు, ఎవడన్నా లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేస్తాడా? చేసినావు, అక్కడ గ్యాపే లేదు, నాకు ఆ లెఫ్ట్ సైడ్ ప్లాట్ఫారంకి గ్యాప్ కూడా లేదు, ఆ సందులోకి వెళ్ళి ఎవడన్నా ఓవర్టేక్ చేస్తాడా? నాకు తగిలిచ్చిపోయినావు, ఇప్పుడు నేను మా ఫ్రెండ్ పడ్డాము, నీకు కనబడుతుంది మా హాలత్, ఇదే నా పద్ధతి అని అన్న. లేదండి సారీ అండి అన్న. ఆ అమ్మాయి కూడా సారీ అండి అన్న. సారీ అని చెప్పేసి కథం మాయం, ముగ్గురు 2 నిమిషాలలో. నాకు ఆశ్చర్యం వేసింది, అరే ఇదేందిరా బాబు, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియో అంటే వాటెవర్ అది ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, వాళ్ళ వల్ల మేము పడ్డాము, కనీసం వాళ్ళకి మినిమం కట్టసి కూడా లేదు. వాళ్ళ వల్ల పడ్డామని తెలిసినప్పుడు ఆగి 2 నిమిషాలు ఆగి, సార్ వాటర్ తాగుతారా, అప్పుడు నియర్ బై క్లినిక్కి తీసుకెళ్ళాలా, ఏమైనా హెల్ప్ కావాలా, పక్కన కూర్చోవాలా, ఏదో ఒకటి వాడు మాకు దగ్గర ఉండాలి. కానీ అలా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ వాళ్ళకి జరిగితే, వాళ్ళ ఇంటి మెంబర్స్కో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కో జరిగి ఆ గుద్దినవాడు కూడా పారిపోతే అప్పుడు వీళ్ళేం ఫీల్ అవుతారు? వాళ్ళు ఇలాగే వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు వీళ్ళు ఇలాగే ఫీల్ అవుతారా? అంటే మనము తెలుసుకోవాలండి, మనము ఎవరికన్నా మనము బాధ పెట్టినప్పుడు ఆ టైంలో దగ్గరుండి మనం వాళ్ళని సారీ చెప్పి సూట్ చేయాలి, అండ్ మన ప్రజెన్స్ ఉండాలి. అంతేగాని నా వల్ల వాడు హర్ట్ అయ్యాడు, వాడు సాగు వాడు వస్తాడు, మనకేం సంబంధం లేదని మాయమైపోతే అది కర్మ విల్ రిటర్న్ ఇట్ సెల్ఫ్, తర్వాత ఎప్పుడైనా మనకు తగులుతుంది, అని అందులో అన్డౌటెడ్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన లైఫ్లో కూడా మనం చాలామందిని కొన్నిసార్లు తెలిసి కొన్నిసార్లు తెలియక హర్ట్ చేస్తాం. మనకు తెలుసు మన వల్లనే పలానా వాడు లాస్ అయిందని తెలిసినప్పుడు మనం మాయమైపోతాం అక్కడ నుంచి. మనకు ఎందుకులే, మనం దగ్గర ఉంటే మనల్ని అడుగుతారు అనేది ఒక ఉంటుంది. అట్లా చేయొద్దండి. దగ్గర ఉండి అట్లీస్ట్ మనం వాళ్ళకి డబ్బు సహాయం కాకపోయినా దగ్గర ఉండడం వల్ల ఒక మానసిక ధైర్యం ఉంటుంది. అంతేగాని ఆ టైంలో మాయమైపోయి నాకేం సంబంధం లేదు అని చెప్పి 10 ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ తర్వాత, అరే ఆ రోజు నేను అట్లా చేసి ఉండాల్సింది కాదురా, ఐఎమ్ సారీ అని అప్పుడు చెప్తారు. అప్పుడు చెప్తే అప్పటికి ఏమవుతుంది? 10-15 సంవత్సరాలు జరిగిపోయింది కదా, ఏం ఉపయోగం? చేయాల్సిన టైంలో హెల్ప్ చేయకుండా తర్వాత ఎప్పుడో 10 ఏళ్ళకి రియలైజ్, అంటే వాడికి తెలుసు 10 ఏళ్ళ వరకు హీ నోస్ దట్ హీ ఆర్ షీ ఈజ్ గిల్టీ, బట్ స్టిల్ ఎప్పుడు చెప్పరు, ఎప్పుడో 10 ఇయర్స్ 12 ఇయర్స్ తర్వాత చెప్తారు. అది కరెక్ట్ కాదు. అంటే నిద్ర ఎట్లా పడుతుంది వీళ్ళకి, నాకు అర్థం కాదు. మన వల్ల ఒకరికి బాధ కలిగింది, ఒక హాని జరిగింది అని తెలిసినప్పుడు వీళ్ళు ఎట్లా పడుకుంటారు అనేది నాకు ఆశ్చర్యం వేస్తుంది. సో మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. వీ హ్యావ్ టు బీ వెరీ సింపథెటిక్ అండ్ ఎంపథిక్ టువర్డ్స్ అదర్స్.
అది నా వీడియో యొక్క సారాంశం. ఇంకా మేము ఇమీడియట్గా నేను నా ఫ్రెండు ఇంకా పడుతూ లేస్తూ మెల్లగా బండి తీసుకొని ఆ నియర్ బై భువనగిరి విలేజ్ లోపలికి వెళ్ళి లక్కీగా లోకల్ ఉంటాడు కదా క్లినిక్, ఆర్ఎంపీ క్లినిక్, ఆయన దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ వేసుకున్నాము. టీటీ పెయిన్ కిల్లర్స్ ఇచ్చాడు, అవి వేసుకున్నాము. సో బాగానే దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ టు మై వాయిస్. ఆదిత్య బొమ్మ.